టీడీపీ ప్రభుత్వం ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో నూతనంగా అమలు చేయనున్న కళలకు రెక్కలు కార్యక్రమాన్ని అర్హులైన ఇంటర్ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలను అందించి విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసినందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయి నుంచి విస్తృత స్థాయి అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం. అదే ఏంటంటే కళలకు రెక్కలు. కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసైనా ఎత్తకుండా 5 సంవత్సరాలు కూడా గడిపేశాడు. ఈరోజు చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే కనీసం విద్యా దీవెన అన్నాడు, ఆ విద్యా దీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడున్న చాలా మంది మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టో, ఇంట్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది నా కూతురు జీవితం నాకులా మారకూడదు, నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్ళాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళకంటారు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకుముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి, లేకపోతే ఎంత అత్తారింటికి పంపించాలి, ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి, నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు, ఆ చదివించుకోవాలంటే ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి, ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకుని చాలా మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి వాళ్ళ చేత కాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్లిళ్ళు చేసేసి పంపించే సందర్భం కూడా చాలా మంది మనం చూస్తున్నాం. మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలా మంది డబ్బులు లేక ఇళ్లలో ఉండిపోయిన సందర్భం. అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ 25% ఉంటుంది. ఓన్లీ 25% మంది మాత్రమే ఈరోజు బయటికి వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసైనా అంతకుమించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే 25% మించి ఉండట్లే. అంటే ఈరోజు చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోర్డు వేల కట్నాలు, లక్షల కట్నాలు 5 నిమిషాలు అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. అదొక ధైర్యం. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్కి ఇది పరాకాష్ట. ఎందుకు చెప్తానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే
ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపోకూడదు, వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా, ఏ కోర్సులో దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా, ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్, వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ రూపేణా, లోన్ రూపేణా వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి బ్యాంక్ రూపేణా లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు, వెంటనే అనొచ్చు ఎవడండి షూరిటీ ఇస్తాడు, ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు. మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది, గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది. వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది.